అబద్ధాన్ని అందంగా అచ్చేసి నిజాన్ని మాత్రం 4 ముక్కల్లో ముగించడం అన్నది ఈనాడికే చెల్లింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను చెప్తుంది అబద్ధం అయితే. గత 3 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తున్నది ఏంటి? పంట నష్టపరిహారాలు ఇస్తానే ఉన్నారు, ఇన్పుట్ సబ్సిడీ పడతానే ఉంది, అయినా సరే డబ్బులు కట్టట్లేదు, బీమా కట్టట్లేదు, డబ్బులు మింగేశారు, వేరే వైపు మళ్ళించేశారు, ఆ లెక్క కనబడట్లేదు, ఈ లెక్క కనబడుతుంది. మొన్న కూడా రాశారు కదా, కేంద్రానికి డబ్బులు కట్టట్లేదు అన్నటువంటిది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 2022 ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 1885 కోట్ల ప్రీమియం వసూలయ్యింది. రైతులకు పరిహారం కింద 556 కోట్లు మాత్రమే చెల్లించాం. ఇది తాజాగా లోక్సభలో వైకాపా సభ్యులు రెడ్డెప్ప, గోరంట్ల మాధవులు అడిగిన ప్రశ్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఇచ్చినటువంటి సమాధానం. అంటే డబ్బులు కట్టినట్టా లేదా? కేంద్రానికి ప్రీమియం కట్టినట్టే కదా. కానీ పరిహారం ఎంత వచ్చింది? కేవలం 556 కోట్లే. అంటే పరిహారం ఎందువల్ల? అది కూడా ఎంత క్లెయిమ్ చేశారు? కేంద్ర ప్రభుత్వ వాటా ఇందులో 669 కోట్లు, ఈ సీజన్లో 568 కోట్ల పరిహారం కోసం క్లెయిమ్లు వస్తే నిబంధనల ప్రకారం 556 కోట్లు చెల్లించారు. అంటే 568కి 556 చెల్లించారంటే ఇంకో 13 కోట్లు మాత్రమే చెల్లించాలి. అంటే పరిహారం కూడా మ్యాక్సిమం ఇప్పించారు కదా. మరి పరిహారాలు అందలేదు, లేకపోతే డబ్బులు పంపించలేదు, ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసింది ఎవరు? ఈనాడు. ఈ ఆన్సర్ వచ్చాక దీన్ని తీసుకొచ్చి 11వ పేజీలో ఒక చిన్న వార్త కింద రాసుకొచ్చారు. మరి ప్రజల కోసం పనిచేస్తున్నారా, ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఎవరికి తోచింది వాళ్ళు అర్థం చేసుకోవచ్చు.